ఆహ్, ఎన్‌సీసీకి రాకముందు లైఫ్స్ ఎలా ఉంటాయి? ఎన్‌సీసీ నుంచి బయటికొచ్చిన తర్వాత లైఫ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు జనరల్‌గా ఏంటిదంటే గర్ల్స్‌ని చాలా ఎస్టిమేట్ చేస్తారు. హ్మ్. నేను కొంచెం బుక్స్‌ని ఫాలో అవుతా, కొంచెం పురాణాలు చదువుతూ ఉంటా. నాకెక్కడో పర్సనల్లీ అనిపించింది ఏంటిదంటే, సమ్‌వేర్ ఆర్ ది అదర్ వుమెన్ గాడ్స్ ఆర్ మోర్ పవర్‌ఫుల్ దెన్ మేల్ గాడ్స్. వాట్ ఐ పర్సనల్లీ ఫీల్ ఈస్ లైక్. కానీ మేల్ డామినేటింగ్ ఉండాలి ప్రపంచం అని చెప్పేసి కొన్ని సంవత్సరాల క్రితం, ఇట్ మైట్ బి కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ కావచ్చు. దాంట్లో ఏంటంటే మేల్ డామినేటింగ్ వరల్డ్ కావాలి అని ఉమెన్స్తోని కొన్ని పనులు చేయించొద్దు, వీళ్ళు ఇట్లా చేయొద్దు అని రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ చేసి దే గాట్ దెమ్ డౌన్ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. కానీ ఉమెన్ ఆర్ ఆల్వేస్ టు ద బెస్ట్. అందుకే దేవుడు కనే బాధ్యత వాళ్ళకి ఇచ్చాడు. అంత నొప్పిని భరించగలుగుతారో ఇంకేదైనా సరే చేయగలుగుతారు వాళ్ళు. అంత స్ట్రాంగర్ పర్సన్స్ని సమ్వేర్ ఆర్ ద అదర్ టు మేక్ మేల్ డామినేటింగ్ వీకర్ సైడ్కి తీసుకొని వచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ కైండ్ ఆఫ్ దీస్ థింగ్స్ అమ్మాయిల్లో ఉన్న క్షమత అంటారు కదా, దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు మీలాంటి వాళ్ళు చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? నేను అంటే మాలాంటి వాళ్ళు తీసుకొస్తున్నారు అమ్మాయిల్లో ఉన్న క్షమత అని అంటే ఎస్, కొద్ది మటుకు. మ్మ్. ప్రతి మనిషిలోనూ ఒక అపారమైన ఎనర్జీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏంటంటే వాళ్ళను వాళ్ళు ఆత్మ ఆ, తనని తాను చూసుకోరు, ఇంట్రోస్పెక్ట్ చేసుకోలేక వాళ్ళలో ఉన్న ఎనర్జీని రియలైజ్ చేయకుండా నేను వీక్ ఏమో మ్మ్. అని ఇంకొకరు ఎవరో చెప్తే వీక్ అని ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ది టైమ్ దే ఫీల్ ఇట్. కానీ అలా కాదు, ప్రతి ఒక్కరిలో అంత క్షమత ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ బయటికి తీసుకొచ్చే బాధ్యత ఆ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళ దగ్గరే ఉంటుంది. అది తల్లి కానివ్వండి, పుట్టినప్పటి నుండి పెంచేది తల్లి, ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాత సొసైటీ, స్కూల్, ఎడ్యుకేషన్, లైక్ దాట్. అయితే ప్రతి చోట ఒక అమ్మ గనక స్ట్రాంగ్ ఉంటే కంపల్సరీగా ఆ అమ్మాయి ఎప్పుడైనా స్ట్రాంగే. లేదు, ఎక్కడైతే అమ్మలు వీక్గా ఉంటుందో అక్కడ మాలాంటి వాళ్ళు పనికొస్తారు. ఎందుకు అనంటే పిల్లలు ఏంటి భయపడుతూ ఉంటారు. చాలామంది పిల్లల్ని చూస్తాం, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ బోల్డ్ ఇనఫ్, చాలా కరేజియస్గా ఉంటారు, బయటికి వచ్చి ఏదైనా చేయగలుగుతాము అని ఎంతూజియాజంతో ఉంటారు. అవును. అక్కడ ఏంటి అనంటే వీ కెన్ ఫీల్ ద మదర్స్ పుష్, ఫాదర్స్ పుష్, సొసైటీ పుష్. ఎస్, పీపుల్ ఆర్ ఎంకరేజింగ్. కానీ చాలా మటుకు మాత్రము ఈ రోజుల్లో చూసినా పాత రోజుల్లో చూసినా కానీ అమ్మాయిల్లో భయం అనేది ఉంటుంది. అయ్యో నేను సొసైటీలోకి వెళ్తున్నాను, ఏమంటారో, మా పేరెంట్స్ అలో చేయట్లేదు, మమ్మీ అలో చేయట్లేదు, నాన్న అలో చేయట్లేదు. ఎస్, అదంతా వాళ్ళు భయం క్రియేట్ చేసుకున్నది. ఓన్లీ థింగ్ ఇస్ మాలాంటి వాళ్ళు క్యాంపుకి వచ్చినప్పుడు, ట్రైనింగ్కి వచ్చినప్పుడు, లేదు నీలో ఇంతకంటే ఎక్కువ ఎనర్జీ ఉంది, ఆ రోజు నువ్వు జాయిన్ అయ్యావు ఎన్సీసీ అని అంటే నీకు ఆ ఎన్సీసీ పట్ల ఉన్న ఇంట్రెస్టే చూపిస్తుంది నీలో కరేజ్ ఉందని. అవును. లేకపోతే నీకు ఆ ధైర్యం ఎక్కడిది? ఇంట్రెస్ట్ వరకు కూడా రారు అప్పుడు. యూనిఫామ్ వేసుకోవాలి అనే ఆలోచన వచ్చింది అని అంటేనే ధైర్యం. అవును. కాకి అనేదే ధైర్యం. కాబట్టి డెఫినెట్గా ఇట్ ఈస్ దేర్. కానీ అలాంటప్పుడు నేను పరిగెత్తలేను, నేను ఫైర్ చేయలేను, ఇలాంటి థాట్స్ మాత్రము ఇట్ ఈస్ ఆల్ లైక్ ఇనీషియల్గా వచ్చే భయాలు. అది అఫ్కోర్స్ మీరు అన్నట్టే మాలాంటి వాళ్ళు వెనకాల పడి ఆ దుమ్ముని దులిపేస్తాం అన్నమాట.